విద్యార్థులు యువజనులు వాళ్ళ సమస్యలకు సంబంధించింది ఈ ఉద్యమం. అందులోనూ ఇది మొదలైంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే పరీక్షలు జరిపి రిక్రూట్మెంట్ పూర్తి చేశారో అందులో జరిగిన అక్రమాలు, లీకేజ్ మీద ఆ పరీక్షల్లో అర్హత పొంది కూడా ఉద్యోగాలు పొందని బాధితులు బయటకు వచ్చి వాయిస్ రైజ్ చేసి అలాగే కోర్టు కూడా వెళ్ళిన తర్వాత అది ప్రపంచం దృష్టికి వచ్చింది. ఆ విషయమై ఏ బాధ్యత కలిగిన ప్రభుత్వమైనా సరే కనీస బాధ్యత, తమ పాత్ర అందులో లేకపోతే, ప్రభుత్వ పెద్దల పాత్ర లేకపోతే, వాళ్ళ ఆధ్వర్యంలో నడవకపోతే దాని మీద విచారణ జరిపించడం, వచ్చిన అనుమానాలు నివృత్తి చేయడం ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే దానికి సమాధానం ఇవ్వకపోగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక కృత్రిమ ఉద్యమంలాగా క్రియేట్ చేయాలని ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పార్టీ, ఇంకా ఆయన పెట్టుకున్న ఫేక్ మీడియా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియా వ్యవస్థలు కానీ, ఆయనకు నిర్దేశం చేసే ఆ 2 పత్రికలు, ఆ ఛానళ్లు కానీ, వీళ్ళు పెట్టుకున్న అజెండా ఏంటంటే ఏమీ జరగలేదు, అంత బాగుంది, వీళ్ళు అధికారంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి గొడవ చేయాలి కాబట్టి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనే ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వాయిస్ రైజ్ అయ్యే కొద్దీ దాన్ని ఎట్లా తొక్కాలని చూస్తున్నారు. ఇన్ని రోజులుగా జరుగుతున్నది అదే, ఈరోజు అదే జరిగింది, జరిపే ప్రయత్నం చేశారు. కానీ దాదాపు 2 నెలల 10 రోజులు, అంటే 70 రోజులు 75 రోజుల్లో మా పార్టీ తరఫున 10 కార్యక్రమాలు చేశాం. ప్రతి దానికి విశేషంగా స్పందన వస్తుంది. యువత నుంచి వస్తోంది, ప్రజల నుంచి వస్తుంది. డిఎస్సితో పాటు నేను ఇంతకుముందు అన్నట్టు నిరుద్యోగులకు, యువతకు చేసిన మోసం, విద్యార్థులకు జీవితాలతో చెలగాటమాడుతున్న వైనం, దీన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాం. అది కూడా దీనికి జోడించి, ఎందుకంటే ఇది మొత్తం యువతకు సంబంధించింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంగా టేకప్ చేసింది. మా పార్టీ దీంట్లోకి అడుగు పెట్టడానికి ముందే, ఉద్యమం టేకప్ చేయడానికి ముందే జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశం పెట్టడం ముందే, ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే డిఎస్సిలో బాధితులై 1:1లో పిలవబడి కూడా అవకాశం రాలేదో, డినై చేశారో ఉద్యోగం, వాళ్ళ గోడు వచ్చి చెప్పుకున్న తర్వాత దానికి ముందే వాళ్ళంతటా వాళ్ళే అభ్యర్థులు వాళ్ళ గొంతు విప్పడం మొదలు పెట్టారు. కోర్టు కూడా వెళ్ళారు. ఇది వాస్తవం. ప్రజాస్వామ్యంలో ఏ అంశం మీదైనా ఒక ఇండివిజువల్ దగ్గర నుంచి ఒక సమూహం వరకు, ఒక రాజకీయ పార్టీ అయినా ఏ నినాదమైనా ఇవ్వచ్చు. కానీ ప్రజలకు ఆమోదయోగ్యం కాంతి అయితే నిలబడదు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసిన ఈ ఉద్యమం ఎందుకు నిలబడి రోజు రోజుకు స్పందన పెరుగుతోంది, ప్రజల్లోకి బాగా చొచ్చుకు వెళ్ళిందంటే కారణం ఏమంటే దాంట్లో ఉంది కాబట్టి, దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి. ఎస్, ఇది కరెక్టే కదా, ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు ప్రజలు అడుగుతున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆన్సర్. కాబట్టి
అలాగే అక్రమాలు జరిగాయి, లీకేజీ జరిగింది అన్నది వాస్తవం కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఉలిక్కి పడుతున్నారు. ప్రతిసారి దీన్ని ఎలా తొక్కాలని చూస్తున్నారు. తన కొడుకు రాజీనామాకు చేసిన డిమాండ్ పక్కదారి పట్టించాలని ఎట్లా అని చూస్తున్నారు. ఏమీ జరగలేదు అనే భ్రమ కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, బెదరగొట్టాలని చూస్తున్నారు. అయినా సరే జనం వస్తున్నారు. ఇవన్నీ ప్రూవ్ చేసేది ఏంటంటే జరిగింది వాస్తవం. ఆయన తప్పించుకోలేడు, చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోలేరు, ఆయన కొడుకు తప్పించుకోలేడు, లోకేష్ తప్పించుకోలేరు. కానీ ఈరోజు కూడా మాట్లాడినట్టున్నాడు ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కూడా ఎక్కడో జిల్లాకు పోయినట్టున్నాడు. దాంట్లో ఎక్కడైనా ఆయన ఉపన్యాసంలో దీని గురించి కూడా ప్రస్తావన ఉన్నట్టుంది, డిఎస్సి గురించి కూడా. ఎక్కడైనా మేము సంధించిన ప్రశ్నలకు లేదా అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నలకు, బాధిత అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చాడా? ఆయన కానీ, ఆయన తనయుడు కానీ, లేదా ఆయన పార్టీ కానీ, లేదా అధికారులు కానీ ఎంతసేపు ఉన్నా అంతా బాగానే ఉంది, ఇదేదో పొలిటికల్ మోటివ్స్తో చేస్తున్నారు, అంతా బాగానే ఉంది, మేము ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాము, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మధ్యలో వీళ్ళు కడుపు మంటతో ఉద్యమం అని ఏదో చేస్తున్నారు అని నింద ఇటువైపు వేయాలని చూస్తున్నారు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు. ఈరోజు ఆయన అన్న దాంట్లో నేను ఇంతకుముందే ఉంటే మేము వేల ఉద్యోగాలు ఇస్తుంటే ఆ కడుపు మంటతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు చేస్తుంది అని అన్నారు. వేల ఉద్యోగాలు నువ్వు ఇవ్వడం కాదు, అందులో మా హయాంలోనే ఇచ్చిన నోటిఫికేషన్ నువ్వు రద్దు చేసి దానికి ఎక్కడెక్కడ ఇంకొన్ని కలిపి ఈ సంవత్సరం వచ్చిన రిటైర్మెంట్ కానీ మిగిలిన వాటికి కలిపి ఇచ్చారు. ఇచ్చినవి పారదర్శకంగా అనుమానాలకు అవకాశం లేకుండా ఎందుకు జరపలేకపోయారు? ఇవి అనుమానాలు కూడా కాదు, ఎగ్జాక్ట్లీ వాస్తవాలు, ఇక్కడ అక్రమం జరిగిందని చెప్పగలిగిన వాస్తవాలను ఎత్తి చూపాం. వాటికి మాత్రం సమాధానం ఇవ్వదు. దాంతోపాటు మిగిలిన డిమాండ్ల గురించి అస్సలు లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్లు ఉన్నాయి, 9,000 కోట్ల బడ్జెట్ ఉంది, దానికి ప్రస్తావన లేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నావా లేదా, దానికి సంబంధించి ప్రస్తావన ఉండదు. అట్లా పాసింగ్ దీనిలా కొట్టేసి మీరు వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటే మేము చూడాలన్నా? నిరసన రోడ్ల మీద కాక ఎక్కడ ఇళ్లలో చేస్తారా? ఎక్కడ చేస్తారు? పోనీ మా నిరసనలలో ఎక్కడైనా హింసకు మీరు చేసిన పోలీసు లాఠీ చార్జీలో మీరు చేయిస్తున్న పోలీసులతో చేస్తున్న దాష్టీకము, వాళ్ళ దుర్మార్గంగా మీద విరుచుకుపడము, అడ్డగించడము తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి కానీ, లేదా పాల్గొంటున్న ప్రజల నుంచి కానీ, యువత నుంచి కానీ ఎక్కడైనా ఏదో దాడి చేసే రీతిలోనూ ఇంకో రకంగానే ఎక్కడన్నా ఒక్కసారైనా ఒక్క సందర్భంలోనూ కనపడిందా? అత్యంత శాంతియుతంగా డిమాండ్లను లేదా ఏమి జరిగిందనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, వాళ్ళని చైతన్యపరచడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం తప్ప ఇంకేదైనా వేరే ఉందా? క్రియేట్ చేస్తే మీరు చేసింది, ప్రభుత్వం క్రియేట్ చేసింది అలాంటి వాతావరణం. పోలీసులను ఎక్కడో యుద్ధం జరుగుతున్న దగ్గరికి పంపించినట్టు, ఏదో గొడవ జరుగుతుంటే పంపించినట్టు ఇక్కడ ఏం లేదే. గొడవ జరిగితే మీ వల్ల జరుగుతుంది, మీరు చేస్తే జరుగుతుంది. నిన్న దీక్షా శిబిరాల మీద అటాక్ చేసింది ఎవరు రమ్మన్నారు? దీక్ష కూర్చుంటే ప్రజలకు యాక్సెప్టెన్స్ లేకపోతే ప్రజలు రిజెక్ట్ చేస్తారు. మేము పెట్టిన డిమాండ్స్లో గన వాస్తవం లేకపోతే ప్రజలు వచ్చి స్పందన ఎందుకు వస్తుంది? దానికి నువ్వు తపన పడడం ఎందుకు? ఈ పోలీసు వ్యవస్థనంతా దుర్వినియోగం చేయడం ఎందుకు? మా దానికి రెస్పాన్స్ రాదు, ఫెయిల్ అవుతాంగా. లేదా ప్రజలే మమ్మల్ని అడుగుతారు కదా, ఏముందబ్బా ఇది బాగా చేశారు కదా అయినా మీరెందుకు అంటున్నారని. తప్పు జరిగింది. ఇంకా దాంట్లోకి సంబంధించి కూడా నిర్దిష్టమైన ప్రశ్నలు మేము వేసినవి, నిర్దిష్టమైన ప్రశ్నలు
అసలు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ప్రభుత్వం కానీ ఆయన కుమారుడు ఎవరైతే విద్యాశాఖకు ఉన్నాడో ఆయన కానీ చేయని క్వశ్చన్స్ సంధించినవి. ఎక్కడైనా పరీక్ష పెట్టి అర్హత పరీక్ష కొంతమందికి దాని నుంచి సపరేట్ అర్హత పరీక్ష లేకుండా అర్హత పరీక్ష అవసరం లేకుండా చేసినవి ఎక్కడన్నా ఉందా? అసలు పరీక్ష లేకుండా మొత్తం తీసుకుంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కొద్దిమందికి ఎగ్జామ్ చేయడం జరిగింది వాస్తవమా కాదు దాని గురించి అసలు మాట్లాడరు. పైగా స్పోర్ట్స్ కోటా కింద ఈ పరీక్ష అయిపోగానే దీని అవసరం అయిపోగానే మళ్ళీ పాత స్టేటస్ పరీక్ష అవసరం మళ్ళీ తీసుకొచ్చారు. ఇంకా అంతకంటే అంటే ఒక తప్పు ఒక అక్రమం కాన్షియస్గా తెలిసి అడ్డదారుల్లోనో తమ వాళ్లనో డబ్బు కమ్ముకోవడానికో తీసుకోవడానికి ఒక దారి రాచమార్గం ఏర్పాటు చేసుకునే నిర్ణయం కుట్ర దాని అమలు హైయెస్ట్ లెవెల్లో జరిగిందని ప్రూవ్ అవుతుందా లేదా? స్పోర్ట్స్ నుంచి అక్కడి నుంచి జీవో వస్తుంది, G7 నుంచి ఇక్కడి నుంచి వస్తుంది, వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేస్తారు. దాని గురించి అడిగితే దాని గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పరు? నిజంగా ప్రభుత్వానికి తెలియకుండా ఇంత సీరియస్ వేలాది మంది లక్షలాది మంది రాసిన ఒక పరీక్ష వేలాది పోస్టులు నింపే ప్రక్రియ టీచర్ పోస్టులు వాటికి సంబంధించి డెసిషన్ ఎక్కడన్నా ఇట్లాంటిది జరుగుతుందా? ఈ ఎగ్జామ్షన్ ఇచ్చేది పోనీ ఎగ్జామ్షన్ ఇచ్చేది కరెక్ట్ అనుకుంటే మళ్ళీ నువ్వు ఎందుకు దాన్ని పాత జీవోని పునరుద్ధరించడం ఇది తీసేసావు? ఆన్సర్ లేదు. అలాగే లీకేజీ క్లియర్గా తెలుస్తుంది. ఎవరైతే పరీక్ష పేపర్లు సెట్ చేసే వాళ్లకు SCERT డైరెక్టర్కు మాత్రమే పరీక్ష పత్రాలు ప్రశ్న పత్రాల మీద పూర్తి ఇది ఉంటుంది, తన అవగాహనలో ఉంటాయి, తన కంట్రోల్లో ఉంటుంది. పరీక్షలు నిర్వహించే వాళ్ళకు అరగంట ముందు మాత్రమే ఎగ్జామ్కి అరగంట ముందు మాత్రమే పోతాయంటే రెండింటికి కలిపి ఒకరినే పెట్టారు. అంటే ఎవరి చేతైతే సెక్యూరిటీ ఇది ఉందో ఎవరైతే పరీక్ష పెడతారో వాళ్ళ చేతిలోనే నిర్వహణ కూడా ఉంది. అలాగే ఎవరైతే మెరిట్ లిస్ట్లో టాప్ వచ్చినాడో ఆ మెరిట్ లిస్ట్ కరెక్ట్ చేసి మళ్ళీ సెకండ్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు. దాని గురించి కిమ్మను మాట్లాడరు. ఆ టాప్ వచ్చిన అతను ఎవరు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ SCERTలో, అంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసే దగ్గర. అది కూడా ఎట్లా తెలిసింది? ఆయన కోర్టుకు పోతే తెలిసింది. లేకపోతే బయటకు గప్చుప్ ఎక్కడా కనపడకుండా మెరిట్ లిస్టు పెట్టేసి మార్చేశారు. ఎక్కడైనా ఇంతవరకు జరిగిందే? దీనికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుత్వం? ఎందుకు ఇవ్వట్లా? తర్వాత మెరిట్ దీనికి సంబంధించిన లిస్టు తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చింది తప్ప మధ్యలో ఎవరెవరిని షార్ట్ లిస్ట్ చేసి 1:1 సెలెక్ట్ చేసినా పెట్టలా. ఎందుకు పెట్టలా? పర్సన్ టు పర్సనే మెసేజ్ పంపించారు. ఎందుకంటే పరీక్ష లేకుండా తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఆ విషయం బయట ఎక్కడా పొక్కకూడదు. మరి దానికి ఆన్సర్ ఇవ్వాలిగా, ఇవ్వట్లా. అలాగే లీక్ అయింది అనడానికి కృష్ణా జిల్లాలోని ఒక కోచింగ్ సెంటర్తో సంబంధం ఉండే వ్యక్తి డెప్యుటేషన్ మీద SCERTలో ఉన్నాడని బయటపడింది. సంవత్సరం నుంచి అతను ఉన్నాడు. అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంటే ప్రశ్నపత్రాలు సెట్ చేసే దగ్గర అక్కడి నుంచే బయటకు వచ్చాయని అంటున్నారు. దానికి ఆన్సర్ లేదు. ఇట్లా మొత్తం లీకేజ్ జరిగింది అనే దానికి బలమైన తిరుగులేని ఆధారాలు దానికి ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో అయితే ఎప్పుడైతే స్పోర్ట్స్ కోటాలో ఫ్రీగా ఈ పరీక్ష లేకుండా DSE పరీక్ష లేకుండా ఇవ్వచ్చు అన్నారో దాంట్లోకి ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళందరికీ ఉండవు కాబట్టి ఫేక్ సర్టిఫికెట్ వచ్చేసాయి. MP ఇచ్చిన సర్టిఫికెట్, అతను ఏదో సాఫ్ట్ బాలో జూడోనో, ఇంకొక ఎమ్మెల్యే TDP ఎమ్మెల్యే, ఇద్దరు TDPకి చెందిన వాళ్ళే, వాళ్ళు ఇచ్చినవి వచ్చాయి. ఇవన్నీ ఒకదానికి ఇవన్నీ ఉన్నాయి, కనపడుతున్నాయి కళ్ళ ముందు. వాటితో సాక్ష్యాలతో సహాయం. ఇంకా ఘోరం, ఎప్పుడైతే ఇవి బయటకు వచ్చాయో ఆ సర్టిఫికెట్లలో కూడా మళ్ళీ ట్యాంపర్ చేసి మార్చారు. ఒక వ్యక్తికి ఫైనల్ సర్టిఫికెట్ ఈ బేసిస్ మీద ఇచ్చామన్న దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ వేరే వ్యక్తిది పెట్టారు.
ఇది బయటపడింది పాయింట్అవుట్ చేయగానే ఆ బ్యాకప్ సర్టిఫికెట్ ఇచ్చారు, ఏ అర్హత వల్ల ఫైనల్ సర్టిఫికెట్ దాంట్లో పోటీల్లో పాల్గొన్నాడు అది తీసి మళ్ళీ ఇతనికి ఎక్కడి నుంచో ఫేక్ సర్టిఫికెట్ తెచ్చిపెట్టినట్టున్నారు, అది పెట్టారు వెబ్సైట్లో. కానీ మెయిన్ దాంట్లో డేటాలో మాత్రం తీయడం మర్చిపోయారు, అది అట్లాగే ఉంది, దొరికిపోయారు. అంటే ఒక తప్పును కవర్ చేయడానికి తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా దీని గురించి ఇదిగో మీకు అందరికి అనుమానాలు ఉన్నాయి కదా, ఇదిగో మేము ఎంక్వైరీకి వేస్తున్నాం అని ఎందుకు అనలేకపోతున్నారు? నిజంగా కింది స్థాయిలోనో ఎక్కడో సిస్టంలో ఉండే లోపాల వల్లనో జరిగితే చేసేవాళ్ళేమో. ఎప్పుడైతే పైనుంచి ఉన్నారు కాబట్టి టాప్ లెవెల్లో, అంటే దానికి నిర్వహిస్తున్న విద్యా మంత్రిత్వ శాఖను చూస్తున్న లోకేష్ దగ్గర నుంచి ఉంది కాబట్టి ఇంకా ఎక్కడ సందు ఇచ్చినా నిర్వేగన ఒకటి కిందది పెడితే మొత్తం బయటికి ఒప్పుకోవాల్సి వస్తుందని అడ్డంగా ఏమీ లేదు, అంతా బాగుంది కావాలని చేస్తున్నారని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆయన గ్యాంగ్ కానీ ప్రభుత్వం కానీ ఆ స్టాండ్ తీసుకుంది అనేది క్లియర్ కనపడుతోంది. ఇది వాస్తవం. దాని మీద జరుగుతున్న ఉద్యమం, ఈ ఉద్యమం ప్రజల్లో బ్రహ్మాండంగా పోతుంది కాబట్టి, ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి, ముఖ్యంగా యువత, విద్యార్థులు, యువజనులు వీళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి మా పార్టీ ఇచ్చే పిలుపుకు రెస్పాన్స్ అట్లా వస్తుంది. ప్రతి ప్రోగ్రాము బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఈరోజు ర్యాలీలు కూడా అంతే. ఈరోజు ర్యాలీల్లో నిన్న సాయంత్రం వరకు మేము లెటర్లు ఇచ్చి అన్ని చోట్ల మాది ర్యాలీలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రొటెస్ట్ ర్యాలీలు జరుపుతున్నాం, శాంతియుతంగా జరుపుతున్నాం, మాది బాధ్యతనిచ్చి 4-5 రోజుల పైన. ఎందుకంటే ప్రోగ్రామ్ ఎప్పుడో డిసైడ్ చేసింది, స్టేట్ ప్రోగ్రామ్. అది అంత పీస్ఫుల్గా పాయింట్ టు పాయింట్ చెప్పి ఎక్కడ అటాకో చలో అసెంబ్లీలో ఇంకోటి కాదు, వేరే ఇవ్వలేదు, కేవలం ఇలాంటి పీస్ఫుల్గా ఇది చేస్తామనంటే దానికి నిన్న ఈవినింగ్ వరకు కామ్గా ఉండి నిన్న మధ్యాహ్నం సాయంత్రం నుంచి మొదలు పెట్టారు నోటీసులు ఇవ్వడం. చేయడానికి వీల్లేదు, సెక్షన్ 30 ఉంది, లేదా 144 ఉంది, లేదా ఏమంటారు శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది, మిమ్మల్ని బయటికి రానివ్వం, ఎవరు వచ్చి పాల్గొనవద్దు, టెర్రరైజ్ చేసే ప్రక్రియ, కేసులు పెడతాం, ఎవరన్నా వచ్చి పొరపాటున పార్టిసిపేట్ చేస్తే కేసులు పెడతాం. ఏందా ఇదేం డెమోక్రటిక్ కంట్రీనా లేక ఇంకేదన్నా? ఓ ప్రజాస్వామ్యముగా మినిమం రైట్ ఏది ఉందో, నీ పోలీసు వ్యవస్థ ఉండేది దేనికోసం? ఎక్కడన్నా తప్పులు జరిగితే అది చేయడానికి, కరెక్ట్ చేయడానికి, లేదా వాళ్ళని పట్టుకోవడానికి, దొంగలను పట్టుకోవడానికి, ఇంకోని చేయడానికి. రియల్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాటి జోలికి పోలీసులు పోవట్ల. ఎవరన్నా పోవాలనుకున్నా అంత తీరిక లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు ఎట్లా పెట్టాలా, లేదా వాళ్ళు ఎక్కడ కూడా పీస్ఫుల్గా మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా ఎట్లా అడ్డంకులు క్రియేట్ చేయాలా, ఏ రకంగా దౌర్జన్యంగా టెర్రరైజ్ చేసి అలాంటి వాతావరణం క్రియేట్ చేసి ఈ పార్టీ దగ్గరికి ఎవరన్నా వచ్చినా వాళ్ళను టెర్రరైజ్ చేయాలా. ఇప్పుడు అది దాటి సామాన్యుల మీదకి పోయినట్లు అందరి మీద కేసులు పెడుతున్నారు. లేకపోతే ఈ రోజున్న వేల మంది పోలీసులు నిజంగా వాళ్ళు అంత ఎఫెక్టివ్గా, అంత ఎఫిషియెంట్గా వాళ్ళ దాని మీద డ్యూటీల మీద ఇది వెళ్తే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంత ఘోరంగా ఉండదు రాష్ట్రంలో. దాన్ని గాలికి వదిలేసినారు. ఎక్కడైతే పీస్ఫుల్గా చేస్తూ ఎవ్వరికి ఇబ్బంది కలిగించని వీటి మీద మాత్రం ఎక్కడ లేని ఆంక్షలు పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. దేనికంటే భయపడుతున్నారు కాబట్టి. మేమంటున్న ప్రతి మాట వాస్తవం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు పలుకుతున్న ప్రతి పలుకు, ఆయన ఎత్తి చూపుతున్న ప్రతి అంశం అది ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పో, లేదా మోసమో, లేదా దగానో, లేదా దుర్మార్గమో కనుకే దానికి ప్రజల నుంచి స్పందన వస్తోంది కనుకే వణికిపోతున్నారు. ఇంకా దాన్ని రాకూడదు, బయటికి రాకూడదు కాబట్టి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఎంత ప్రయత్నం చేస్తే అంత బంతి గద గోడ కొడితే ఎట్లయితే వస్తుందో, నేల కొడితే ఎట్లా పైకి ఎగురుతుందో అట్లే అవుతుంది. ప్రజలు కూడా ఇవి కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఇష్యూ మనం చూస్తే ఈరోజు జరిగిన చోట 2-3, అందులో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ కుప్పంలో అక్కడ పోలీసులు బిహేవ్ చేసిన పద్ధతి అంటే
పోలీసులు శాంతి భద్రతలు కాపాడడానికో శాంతి భద్రతలకు భంగం కలిగి మేము ఎక్కడ కలిగిస్తాం, ఊరేగింపు తీస్తామని అనింది. దానికి కాదు వాళ్ళు ఉండేది. అధికార పార్టీకి ఇది కట్టడానికి, ప్రొటెక్షన్ ఇవ్వడానికో, అధికార పార్టీని కొమ్ముగాయడానికో, అధికార పార్టీ వాళ్లకు వాళ్ళు దాడి చేయడానికి అనుకూలంగా మా వాళ్లను కట్టడి చేసో బయటికి రాకుండా చేసే ప్రయత్నం చేశారనేది. అది కూడా మిగిలిన చోట్ల పులివెందులలో లాఠీచార్జ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. ఇంకా కొన్ని చోట్ల ఇదేంది ఆపే ప్రయత్నం చేశారు. ఇది మరీ బరితెగించి కుప్పంలో టీడీపీ కార్యకర్తల కంటే, పసుపు చొక్కాలు వేసుకున్న కార్యకర్తల కంటే ఘోరంగా పోలీసులు బిహేవ్ చేసి వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చి ఇటువైపు బయటికి రాకుండా ఎట్లా వ్యవహరించారనేది విజువల్తో సహా ఉంది. ఒక్కసారి చూడండి, కుప్పంలో జరిగింది. ఇది మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ భరత్. ఆయన శాంతియుతంగా బయటికి వెళ్ళాలనుకుంటే ఇంటి దగ్గర అటకాయించి గేటు దాటకుండా పోలీసులు ఆపేశారు. మేము ఆయన పోలీస్ అధికారి. మరి మేము అంత అన్యాయం ఏం చేశాను మీరు చెప్పండి. ఇప్పుడు జరిగిన అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తాను. ఇది డెమోక్రటిక్ రైట్ అన్నా మీరు చెప్పండి. కనీసం అక్కడ వరకు కూడా పోనీకుండా మొత్తం ఏదో టెర్రరిస్ట్ ఎంతమంది ఉన్నారు సార్ మా ఎవరిని రానియకుండా, లోపలికి రానియకుండా, కనీసం మమ్మల్ని బయట వరకు కూడా పోనీకుంటే కదా. అంటే ఇప్పుడు ఒక రోజులో మీరు ఏం చేశారు అనుకుంటున్నాను. ఇదే ఆపమ్మా, ఒకసారి ఆపు. సెక్షన్ 30 ఉంది అంటాడు, అంటే ఎవరు తిరగకూడదని. మరి వీళ్ళు వస్తారు టీడీపీ వాళ్లకు, వీళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చి మళ్ళీ సైరన్ పెట్టి పైలట్ వెహికల్ పెట్టి వాళ్ళు వస్తున్నారు. ఇది చూడండి, పెట్టు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చి శాంతి భద్రతలను కాపాడే పోలీసు యంత్రాంగం ఈరోజు కుప్పం వేరే కాన్స్టిట్యున్సీ కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ కుప్పంలో జరిగిన ఘోరం. ఇటువైపేమో ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని ఉపయోగించుకొని బయటకు వచ్చి పీస్ఫుల్గా ఇచ్చేస్తామనుకున్న మా నాయకులను, మా కార్యకర్తలను కట్టడి చేయడం. ఎక్కడ ఆయన ఎమ్మెల్సీ కూడా మా ఇన్ఛార్జ్ భరత్, ఆయన ఇంటి దగ్గర నుంచి బయటకు, ఆయన ఇంట్లో కూడా ఎవరిని పోనీలా. అదే అంటాడు కదా, గోడ దూకి రావాల్సి వచ్చింది మా ఇంట్లోకని. అదేమో జైలా? ఇల్లును జైలు చేశారు. మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ భరత్ ఇంటినేమో జైలు చేశారు. ఇంకో పక్క సెక్షన్ 30 అమల్లో ఉంటే మరి ఎవరిని రానియకూడదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకేమో అల్లుళ్ళు కదా, ఏదో పెళ్లి ఊరేగింపు తీసినట్టు వీళ్ళే పోలీసులే ముందు సైరన్ పెట్టి పైలట్ వెహికల్ పెట్టి తీసుకొచ్చి అక్కడ దించి ఆ బూతులు వాళ్ళు సౌండ్ ఇవి పెట్టేటారు, చెప్పలేం కాబట్టి ఇంటి మీదికి. ఇది ఇంటి మీద దాడి. శాసనమండలి సభ్యుడు వైఎస్ఆర్సీపీ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన దాడిని ఫెసిలిటేట్ చేసే దాన్ని మాత్రం దిగ్విజయంగా పోలీసులు పూర్తి చేశారు. వేరాజ్ అక్రమాలు జరిగిన వాటి గురించి ప్రజలందరికీ తెలిసే కార్యక్రమం ఏదైతే టేకప్ శాంతియుతంగా చేశామో దాన్ని మాత్రం బయటికి రాకుండా గొంతు నొక్కారు. ఇప్పుడు కేసులు పెట్టినా పెడతారేమో, ఇంట్లో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారని చెప్పి పెడతారేమో తెలియదు. ఎందుకంటే నిన్న మొన్న దీక్షా శిబిరాల్లో జరిగిన దగ్గర వాళ్ళు అటాక్ చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇక్కడ పెట్టినా ఆశ్చర్యపోసిన. ప్రజాస్వామ్యం వదిలేయండి, అది మామూలుగా
దాన్ని ఏమంటావు, నియంతృత్వ పోకడలు ఉండడం కాదు, నియంత్రణ దాంట్లో కూడా ఇట్లుంటుందని అయితే నేను అనుకోవట్లా. నువ్వు ఈ ప్రభుత్వ వ్యవస్థ లేకపోతే చంద్రబాబు నాయుడు ఒకరోజు బయట తిరగలేడు. దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన కొడుకు, ఆయన ముఠా, ఈ ప్రభుత్వం పేరుతో నడుస్తున్న మాఫియా ముఠా, ఇది ఏదైతే ఉందో అరాచకం, ఇది ఒక్క పూట సాగించలేరు. కేవలం వాళ్ళని ఎందుకు పెట్టుకుంటున్నారంటే వాళ్ళకు సైన్యం కింద పెట్టుకోవాలని చూస్తున్నారు. మాట వినని పోలీసు అధికారులు తెచ్చి ఎక్కడ పడేస్తారు. అది వందల కొద్ది ఇప్పటికే బయట ఉన్నట్టున్నారు. వాళ్ళు కింది స్థాయి పోలీసుల వరకు వాళ్ళు సఫర్ అవుతున్నారు. అట్లా అంటే మాట విన్న వాళ్ళకి మాత్రం పూర్తి అధికారం ఇస్తున్నారు. వాళ్ళ పనిలో పని వీళ్ళ సెటిల్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో అలాంటి బాపతి ఎవరు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ సెటిల్మెంట్ వాళ్ళు చేసుకుంటున్నట్టున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్నది. దాని ఉదాహరణగా ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీది కాబట్టి నేను చూపించాను. ఇంకోవైపు పులివెందుల ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, అలాగే మిగిలిన చోట్ల వీళ్ళ బిహేవియర్ చూడండి, అట్లా బయటికి రాకుండా గొంతు నొక్కేది లేదు. ఒక్కసారి పెట్టం. ఎంపీ ఎక్కడే ఉన్నారు, అవినాష్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఆర్డీఓకు మెమోరాండం ఇవ్వాలని పోతే ఇది పులివెందుల చూడు ఏమన్నా అసలే దేనికి లాఠీ చార్జ్ చేస్తున్నారు? ఇంకా మిగిలిన చోట్ల కూడా అలాగే ఉన్నట్టుంది. మిగిలినవి ఉన్నాయా చూడు ఒకసారి పెట్టు. ఇక్కడ తాడిపత్రిలో వెళ్ళాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తే వాళ్ళను అడ్డగించారు. సీనియర్ లీడరు ఏం చేయి వీళ్ళేపోయి అటాక్ చేస్తారా? ఆ తాడిపత్రి మరీ అన్యాయంగా ఉంది. వాళ్ళు రోడ్డు మీద కూర్చొని నిరసన తెలపాల్సి వస్తుంది. బొత్స సత్యనారాయణ గారు కౌన్సిల్లో రాయన్న కథలని ఇలా ఆపేసి వందల మంది పోలీసులు డిప్లాయ్ చేశారు. నిన్న రాత్రి నుంచి టెర్రరైజ్ చేసే కార్యక్రమం, అరెస్టులు చేస్తామని బెదిరింపులు, ఈరోజేమో బయటకు వచ్చిన వాళ్ళందరినీ ఎక్కడికెక్కడ ఇచ్చేసేది. ఇంత చేసి దేనికోసం ఇది చేసి అసలు నిజంగా నువ్వు దేనికి భయపడుతున్నావు అనేది అర్థం కావట్లా. దీనివల్ల నేను ఇంతకుముందు అన్నట్టే బియాండ్ డౌట్ ఇది ప్రూవ్ అవుతుంది. ఎస్ పై నుంచి ఇన్వాల్వ్ అయ్యి చేశారు. లేకపోతే ఇప్పటికీ దీన్ని ఏదో రకంగా విచారణకు ఆదేశించేనే ఇచ్చేసి అది కూడా చేసే ప్రయత్నం చేయట్లా. ఇక్కడ ఇప్పుడు పెద్దిరెడ్డి గారు వీళ్ళు పోయిండేది తాడిపత్రి దగ్గర ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి ఎప్పుడు కార్యక్రమం పెట్టుకున్నా టీడీపీ నాయకుడు ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇమ్మీడియట్ మేము కార్యక్రమం పెడుతున్నామన్నాం. ఆయన పెడుతున్నాడు కాబట్టి మీరు బయటకు రావద్దని ఇక్కడికి చెప్తున్నాం. కోర్టు నుంచి ఇది వచ్చినా సరే ఇప్పటికే అలవ్ చేయకుండా కేవలం పోలీసులను ముందు పెట్టుకొని రాజ్యం నడపాలని చూస్తున్నారు. మాట వినని పోలీసులను పక్కన ఇచ్చేసి వాళ్ళని అన్ని రకాలుగా వేధింపులకు గురి చేయడము ఇది చేస్తున్నారు. దారిలోకి వచ్చిన వాళ్ళకు అందలం ఎక్కించి వాళ్ళకు పూర్తి పవర్స్ ఇచ్చేస్తున్నందువల్ల ఈ మొత్తం ఈ అరాచకంలో, దీంట్లో ఒక ఆర్గనైజ్డ్ అరాచకంలో పోలీసులను కిరాయి సైన్యంలాగా వాడుకుంటూ చంద్రబాబు నాయుడు ముఠా చేస్తున్న దాంట్లో ఇంకోటి పరాకాష్ఠగా ఇప్పుడు ఈ
యువతకు సంబంధించి ఏ డిమాండ్లతో అయితే డిఎస్సి అక్రమాలు అయితేమి మిగిలిన వాటి మీద చేస్తున్న మన నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ 9,000 కోట్ల పైన అయిపోయింది. పిల్లల మీద ప్రెషర్ పెరిగింది, కాలేజీ యాజమాన్యాల నుంచి పేరెంట్స్ మీద పెరిగింది. అలాగే నిరుద్యోగ వృత్తిని ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఇప్పటికీ 3,000 రూపాయలు ఇస్తాము ఉద్యోగం కానీ నిరుద్యోగ వృత్తి, ఇంతవరకు ఒక్క నయా పైసా ఇవ్వలేదు. ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు. వీటన్నిటినీ అడగకుండా ఎందుకుంటారు? ప్రజలు అడగడం అంటే రాజకీయ పార్టీల ద్వారా కాక ఎవరు అడుగుతారు? రాజకీయ పార్టీలు మేము చెప్పినవి సరిగా లేకపోతే ప్రజలే రిజెక్ట్ చేస్తారు. మధ్యలో నీకెందుకు దాంతో పని? గవర్నమెంట్కి ఏం పని దాంతో? సో ఈ ఉద్యమం ఆగదు, ఇది ఖచ్చితంగా ఇంకా కంటిన్యూ అవుతుంది. అండ్ ప్రజలకు అర్థమైంది అక్కడ మోసం జరిగింది, అక్రమాలు జరిగాయి డిఎస్సి దాంట్లో, అండ్ నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరిగింది, డబ్బులకు లావాదేవీలు కూడా జరిగాయి అనేది రికార్డెడ్గా అవి దొరికాయి. అలాంటి లావాదేవీలు జరిగాయి అనడానికి దొరికిన దాని మీద పెట్టిన కేసు ఫోన్ నంబర్తో సహా ఉన్నా సరే అన్నోన్ కింద పెట్టి ఏ రకంగా దాన్ని క్లోజ్ చేయాలని చూశారో, ఏమంటే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసామంటారు. ఆ అబ్బాయి ఎవరైతే అది చేశారో అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అంటే మీ ఆశీర్వాదం ఉన్నట్టే కదా వాళ్ళకు. అంటే ప్రతిదీ బుకాయించడము దబాయించడం కాదు, అసలు ఏమి జరగనట్టు ఇంత ప్రశాంతంగా ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. దాని బద్దలు కొడతాం, అది బద్దలు కొడతాం ఖచ్చితంగా. ఇది అతను రాజీనామా చేయాల్సిందే లోకేష్, అంతవరకు దీన్ని పుష్ చేస్తాం. ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి. లేదు చేయలేదనేది ప్రూవ్ చేసుకోవాలా. ఎక్కడ నీ దర్యాప్తు కాదు, దొంగే తనే అడ్వకేటు తనే జడ్జిలాగా ఉండడాన్ని ఎట్లా ఒప్పుకుంటాం? అది ఖచ్చితంగా ఈ స్టేట్ కాదు, బయట దీన్ని జరగాలి. సహజంగానే జాతీయ దర్యాప్తు సంస్థ అయిన సిబిఐతో దీన్ని జరిపించాలి. సిబిఎన్ ఎంక్వైరీ కాదు, సిబిఐ దర్యాప్తు జరగాలి మనకనేది మా డిమాండ్. అప్పుడు ఈయన పునీతుడై బయటికి రావచ్చు లోకేష్. వచ్చి ఆయన విద్యామంత్రి కాకపోవచ్చు కావచ్చు, లేదంటే ఆయన కోరుకుంటున్న ముఖ్యమంత్రి అన్న గమ్మను వద్దని ఎవరన్నా. అంతవరకైతే ఈ తన మీద పడిన దీన్ని క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత రాజకీయాల్లో చాలా భవిష్యత్తు ఉందని ఆయన తను అనుకుంటుంటే లోకేష్ తను ఫేస్ చేయాలా. ఇలాంటి ఆరోపణలు వస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినప్పుడు కూడా నాకు అభ్యంతరం లేదు పెట్టుకోండి అన్నారు. ఇలాగా బుకాయించలా దబాయించాలా చంద్రబాబు నాయుడు గారి లాగా. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి అందులో అన్ని అబద్ధాలు నిలబడవని. ఆ ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడికి కానీ వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. గవర్నమెంటే వాళ్ళది ఏం మంత్రి పదవి నుంచి పోగానే ఆ నుంచి పోయినట్టేం కాదుగా. తన నిజాయితీని ప్రూవ్ చేసుకుని మళ్ళీ టేకప్ చేయొచ్చుగా. సో ఇప్పటికన్నా అది ఆలోచించుకొని మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో వాటన్నిటికీ చేయమని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటికే బకాయిలు పెరిగి రాష్ట్రంలో విద్యార్థులంతా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. ఖచ్చితంగా మొత్తం అమౌంట్స్ రిలీజ్ చేయాలా. నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఇప్పటికే మోసం చేశారు కాబట్టి ఇప్పుడైనా వాటిని 3,000 రూపాయలు చొప్పున అది రిలీజ్ చేయాలి. మా డిమాండ్ అట్లే ఉంటుంది. దీని మీద ఫర్దర్ ఉద్యమ కార్యాచరణ కూడా ఇన్ డ్యూ కోర్స్ ఎట్లా రావాలో అది అనౌన్స్ చేస్తారు. అధ్యక్షుడితో చర్చించిన తర్వాత పార్టీ అనౌన్స్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఒక ఈవెంట్ మేనేజర్ అని మన ఎవరో వాళ్ళ అభిమాని ఎవరు పెట్టినట్టున్నారు. చంద్రబాబు నాయుడు ఈవెంట్ మేనేజర్ అయిపోయాడు. అట్లా జరిపినట్టు జరిపారు నిన్న జరిగిండేది. ఇప్పుడు నిన్న కొండారెడ్డి బురుజు దగ్గర ఎవరు జరిగిందో లెక్కర విని పెట్టుకునే బదులు, లేదా మావి జరిగినవన్నీ పొలిటికల్ ఓరియంటెడ్ మోటివేటెడ్ అని ఊరికి జస్ట్ తోసేసే బదులు సింపుల్ ఒక్కటే, మేము అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాను. రేపుగా ఈరోజైనా రేపైనా ఇదే క్వశ్చన్ వస్తుంది. ఈరోజు ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండి ఎంతమంది ఉన్నారు నాకు అక్కడికి తెలియదు, కానీ ఎందుకంటే కౌంట్ చేయలేము. అలాగే మా దగ్గర ఏదైతే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ ఎంతమంది వీళ్ళున్నారని వాళ్ళు కౌంట్ చేయలేకపోవచ్చు. బట్ మా దగ్గర వచ్చిన వాళ్ళలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఎందుకు బాధితులమని అనుకుంటున్నామో ఆధారాలతో సహా చూపించారు.
ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉద్యోగం వచ్చినందుకు హ్యాపీగానే ఉంటారు, డౌట్ లేదు. కానీ ఆ రావడంలో జరిగిన తప్పు జరిగిందన్న దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన పెద్ద మనిషి అది ఇవ్వకుండా ఉద్యోగం వచ్చిన వాళ్ళు మేము హ్యాపీ అని అన్నారంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉండక అన్హ్యాపీగా ఎందుకుంటారు? వాళ్ళకేం బాధ ఎందుకుంటుంది? మా ఆరోపణకు మాది వదిలేయండి, ఇదిగో ఇవి ఈ ఆధారాలతో మేము చెప్తున్నాం తప్పు జరిగిందని క్లియర్గా చూపించిన వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు కానీ ఆన్సర్ ఇవ్వాలి. అది అధికారులతో ఇప్పించే కూడా ప్రయత్నం చేయట్లేదు. మా దగ్గరికి రండి మేము ఇస్తామంటారు, మళ్ళీ వాళ్ళ పాటే వాళ్ళు పడుతున్నారు. ఈ పర్టికులర్ ప్రశ్నలకు డిఎస్సిది సంబంధించినంత వరకు జీవోలు తెచ్చిన మాట వాస్తవం. ఎందుకు తెచ్చారు, పరీక్ష ఎందుకు తీసేశారు, మళ్ళీ అట్లా ఎందుకు పెట్టారు, ఎందుకు ఆన్సర్ లేదు? అలాగే వీటికి సంబంధించి రెండింటికి ఒకరే ఉండడం, మెరిట్ లిస్ట్ మార్చడము, ఇంతకంటే ఏం టిప్స్ ఇవి ఉంటాయి? ఏ స్కామ్లో అయినా అక్రమాల్లో అయినా కనపడిన ఆధారాలను బట్టి మొదలుపెట్టి మూలాల్లోకి వెళ్తే క్లియర్ అన్నా అవుతుంది డౌట్, లేదా నిజంగా దోషులు ఎవరుంటే వాళ్ళని పట్టుబడతారు. ఎందుకు చేయలేకపోతున్నావు పని? ఇంత నువ్వు వేల మంది పోలీసులను దించి నువ్వు 100 కోట్లు ఖర్చు పెడుతున్న ఫేక్ మీడియా ద్వారా ఈ ఊరికి ఏదో పొలిటికల్గా మా మీద బురద చల్లడం అది కాకుండా ప్రభుత్వంలో ఉన్నాక ఆరోపణ వచ్చాక మళ్ళీ చెప్తున్నా మేము ముందనలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందనలా. మీ మీడియా మీరు చెక్ చేస్తే మీకే కనపడుతుంది. కోర్టులకు పోయింది కానీ రైజ్ చేసింది కానీ ఫస్ట్ అభ్యర్థులు వాళ్ళు రైజ్ చేశారు. వేసేవి మంచి తప్పే. మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వేసేవారు. ఏమొచ్చాయి ఆరోపణలు ఎందుకో చూడండి, లోతుగా చూడమనేవాళ్ళు. ఒకవేళ కింద ఎక్కడన్నా ఇది జరిగింటే వాళ్ళు ఎవరినో దాన్ని ఏమంటాం అరెస్ట్ చేసో దాని డిపెండింగ్ అంత డిపార్ట్మెంట్ దీని కానీ ఏదో ఒకటి చేయడమో చేసేది. లా దాని కోర్సు తీసుకునేది చట్టం. ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు చేయలేకపోతున్నారంటే భయపడుతున్నారు. కదిలిస్తే మొత్తం తీగలాగినారు, డొంకంతా కదిలి ఎక్కడికి పోతుందంటే పోయిపోయి కొడుకు దగ్గరికి పోతుంది. ఆ దీంతో ఇంత అవస్థపడుతున్నారు. ఈ ఈవెంట్ మేనేజర్ మళ్ళీ చేయొచ్చు, నాకు తెలియదు. ఇప్పుడు ఈరోజు వచ్చినారు ఉన్నట్టు ఎందుకు వచ్చినారు వాళ్ళు అటాక్ చేశాడు. వాళ్ళే అయినా రేపు మేమే టీచర్లు మనొచ్చు తెలియదు. నిన్న కొండారెడ్డి బుర్జు, ఈసారి ఇంకొకటి ఎక్కడన్నా చెప్పొచ్చాము, లేదంటే ఇక్కడ ఆయన అమరావతి అనేది ఉన్నారు కదా అక్కడికి కూడా రావచ్చాము, లేదా ఆయనే వీళ్ళందరినీ ఇప్పుడు ఈ పెట్రోలింగ్ వెహికల్స్ పెట్టి మనం పైలట్ వెహికల్స్ పెట్టి తీసుకురాగలరు కాబట్టి వాళ్ళందరినీ తెచ్చి పెరేడ్ కూడా చేయొచ్చు వచ్చాము అటు ఇటు. కానీ అది ఆన్సర్ కాదుగా దీనికి. మీరు మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు క్వశ్చన్ చేయండి. ఈ క్వశ్చన్స్లో ఇవి క్లియర్గా కొట్టొచ్చినట్టు కనపడే వాటికి క్లారిఫికేషన్ ఇవ్వడం అవసరమా కాదా? మీరేం భావిస్తున్నారో మీడియా వాళ్ళు కూడా మీరు అది రైజ్ చేయండి. ఈ రెండు మూడు ఇవైతే ఉన్నాయో రెండింటికి ఒకడే నిర్వహణ పేపర్లు సెట్ చేశారు. అలాగే మెరిట్ లిస్ట్ మార్చడం, జీవోలు తీసుకొచ్చేసి అర్హత పరీక్ష నుంచి పరీక్ష అవసరం లేదని పెట్టడం, ఆ తర్వాత ఫేక్ సర్టిఫికేట్ రావడం, దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోతున్నారో అర్థం కావట్లా. అదైనా చేయొచ్చుగా. ఎందుకు చేయరంటే వాళ్ళకు ఉన్నారు కావడం తప్పు ఉంది కాబట్టి.